పశ్చిమ గోదావరి జిల్లా ఉండి నియోజకవర్గం ఆకివీడు తాళ్లకోడులోని జగనన్న కాలనీలలో మౌలిక సదుపాయాలు కల్పించాలని సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో కాలనీ వాసులు భీమవరంలోని కలెక్టర్ సుమిత్ కుమార్కు వినతిపత్రం అందజేశారు. ఈ కార్యక్రమంలో పెంకి అప్పారావు, కె తవిటినాయుడు, సందక సూరిబాబు, బివి వర్మ కాలనీ వాసులు పాల్గొన్నారు. కలెక్టర్ గారు ఆకివీడు జగనన్న కాలనీకి తాళ్లకోడు జగనన్న కాలనీలో పశ్చిమ గోదావరి జిల్లా కలెక్టర్ గారిని ఆకివీడు తాళ్లకోడు జగనన్న కాలనీ వాసులుగా ఉన్న ఎవరైతే ఉన్నారో ఆ బాధితుల పక్షాన మేము సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో కలెక్టర్ గారిని కలిసాము. కలెక్టర్ గారు సానుకూలంగా స్పందించారు. వచ్చే బుధవారం నాడు అధికారులతోటి ప్రజలతోటి ఒక సమైక్య సమావేశం ఏర్పాటు చేశారు. ఆ సమావేశంలోనే సమస్యలన్నింటినీ చర్చించి పరిష్కారానికి చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. కలెక్టర్ గారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఆకివీడులో 20-30 సంవత్సరాల పోరాటం ఫలితంగా ప్రజలు చేసిన ఆందోళన ఫలితంగా 2007లో స్థలాలు ఇచ్చారు. 74 ఎకరాలను కొన్నారు. అప్పుడు సర్రాజు గారు ఎమ్మెల్యే గారు ఉన్నప్పుడు 2020లో ఒక సెంటు చొప్పున 3400 మంది పైగా లబ్ధిదారులకి పంచారు. పంచినప్పటి నుంచి ఇప్పటి వరకు 1500 పైగా ఇళ్ళు నిర్మాణం చేపట్టారు. బలవంతంగా అక్కడున్న ఎంఆర్ఓ కానీ, అక్కడున్న మున్సిపల్ కమిషనర్ కానీ, వాలంటీర్లు కానీ మీరు ఇల్లు కడతారా చేస్తారా అని చెప్పి బెదిరించి ఈరోజు బలవంతంగా అప్పులు పాలయ్యేటట్టు చేసి ఈరోజు ప్రజల చేత ఇల్లు కట్టించారు. కానీ ఈరోజు ఇల్లు కట్టడం స్టార్ట్ చేసిన తర్వాత, ప్రారంభించిన తర్వాత, చాలా ఇల్లు పూర్తయిన తర్వాత ఈరోజు ఏ ఒక్క అధికారి కూడా, ఏ ప్రజాప్రతినిధి కూడా అక్కడికి రావటం లేదు. వీళ్ళ సమస్యలను ఎవరూ పట్టించుకోవట్లేదు. మంచినీరు లేదు, డ్రైనేజీ లేదు. అక్కడ కనీసం మా రోడ్లు అస్తవ్యస్తంగా ఉన్నాయి. అదనపు ఖర్చులు విపరీతంగా పెరుగుతున్నాయి. ప్రభుత్వం నుంచి ఇవ్వాల్సినటువంటి 1,80,000 సబ్సిడీలు కూడా పూర్తిగా రాలేదు. అలాగే కరెంటు బిల్లు విపరీతంగా పెరుగుతున్నాయి. కాపురాలు రావట్లేదు. కనీసం బిల్లులు మాత్రం 300-400 రూపాయలు వచ్చే పరిస్థితి మనం చూస్తున్నాం. దయచేసి కలెక్టర్ గారు ఈ సమస్యలన్నింటిని కూడా దృష్టిలో పెట్టుకుని అక్కడ ఉన్నటువంటి 3000 మందికి పైగా కుటుంబాలు నివసించేటటువంటి జగనన్న కాలనీలో, తాళ్లకోడు జగనన్న కాలనీలో మౌలిక సదుపాయాల కల్పనకు చర్యలు తీసుకోవాలి. అధికారుల మీద చర్యలు తీసుకుని అధికారుల మీద ఒత్తిడి తీసుకొచ్చి మా యొక్క మౌలిక సదుపాయాల కల్పన కృషి చేయాలని కోరుతున్నాం. ఆకివీడు మండలం తాళ్లకోడులో జగనన్న కాలనీ సమస్యల మీద ఇక్కడ మాట్లాడడం జరుగుతుంది. జగనన్న కాలనీ తాళ్లకోడులో 3300 మందికి ప్లాట్లు ఇవ్వడం అనేది జరిగింది. దానికి సంబంధించి ప్రభుత్వ సైడ్ నుంచి ఈ టైంలో మీరు కట్టుకుంటేనే మీకు స్థలాలు ఉంచుతాం, లేకపోతే వేరే వాళ్ళకి ఇచ్చేస్తాం, కట్టుకుంటారా ఇచ్చేయాలని చెప్పి ఒత్తిడి చేయడం జరిగింది. ఆ ఒత్తిడి మేరకు ఇప్పటి వరకు ఒక 1400 వరకు నిర్మాణాలు ప్రారంభించడం జరిగింది. అలాగే 400 వరకు పూర్తి చేసుకుని కాపురాలు వెళ్ళడం అనేది జరిగింది. 12-13 లక్షల వరకు నిర్మించుకున్న వాళ్ళకి ఖర్చు అయింది. ఇంటిని గవర్నమెంట్ ఇచ్చింది 1,80,000 మాత్రమే. కానీ అప్పు చేసుకుని కట్టుకున్న ఈ రోజున అక్కడ మంచినీళ్ళు కానీ, రోడ్లు కానీ, డ్రైనేజీలు కానీ ఏమీ లేనటువంటి పరిస్థితి. అదేవిధంగా హాస్పిటల్కి వెళ్ళాలంటే అనారోగ్యం చేసిన వాళ్ళకి చాలా ఇబ్బంది అయ్యే పరిస్థితి. ఎందుకంటే ఈ వర్షాలకి ఈ రోడ్లన్నీ కూడా గొయ్యులమయం అయిపోయి మామూలుగా నడవడానికే లేనటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి ఈ రోజున కలెక్టర్ ఆఫీస్కి వచ్చి రిప్రజెంటేషన్ అందరూ తరఫున ఇవ్వడం అనేది జరిగింది. అయితే ప్రస్తుతానికి అధికారులు కానీ, లోకల్గా అధికారులు కానీ, గవర్నమెంట్ కానీ చెప్పేది ఏంటంటే ఇప్పుడే సిమెంట్ రోడ్లు అవ్వు, ఇప్పుడే డ్రైనేజీలు అవ్వని అంటున్నారు. కానీ ఇప్పుడే అవ్వనే సంగతి మాకు తెలుసు. కానీ ఉన్నంతలో చేయాల్సిన అవసరం ఉంది. ఆ మట్టి రోడ్లను గొయ్యిలుగా, గుంటలుగా ఏర్పడిన దాన్ని సమానం చేసి మట్టి వేస్తే మోటార్ సైకిళ్ళు, ఆటోలు, జనం నడవడానికి వీలుగా ఉంటుంది. కచ్చా డ్రైలు తవ్విస్తే మట్టిని కొద్దిగా డ్రైన్ రూపంలో ఇటు అటు చేస్తే వాటర్ ఇటు అటు వెళ్ళిపోయే పరిస్థితి ఉంటుంది. అలాగే మంచినీళ్ళు ఆకివీడు వెళ్ళి కొనుక్కొని వస్తున్నారు. తాగునీరు, ఆ మంచినీళ్ళు ట్యాంకుల ద్వారా గవర్నమెంటే ఇక్కడ పోస్తే చెరువు, ట్యాంకు నిర్మాణం అయ్యే వరకు గవర్నమెంటే తాగునీరు అందించాలి. కాబట్టి 2 కిలోమీటర్ల పైన ఆకివీడు తెచ్చుకోవాల్సిన పరిస్థితి ఉంది. డబ్బులు ఖర్చు పెట్టవలసిన పరిస్థితి ఉంది. అప్పులైపోయి ఇల్లు కట్టుకున్నారు. అదేవిధంగా ఇప్పటి వరకు కూడా పలానా దగ్గర ట్యాంక్ ఉంది, నిర్మాణం చేస్తాం, పలానా దగ్గర చెరువు చేస్తాం. 3300 మంది కుటుంబాలు అంటే ఎన్ని వేల మంది జనాభా అవుతారో మనకి లెక్క తెలుస్తుంది. కాబట్టి అంతమందికి భవిష్యత్తులో మనం నీరు ఇవ్వాలి. అది ఇప్పటి నుంచే ప్రారంభించాలి. కాబట్టి ప్రారంభించాలంటే పలానా చోట చెరువు తవ్వాలి, పలానా చోట ట్యాంకు, ఆ పనులు పూర్తి చేయాలి. అలాగే ప్రతి వీధికి
వీధి పైప్ లైన్లకి ప్లాన్ చేసి తవ్వి పైపులు పెట్టాలి. ఇదంతా జరగాలంటే టైం కూడా పడుతుంది. కాబట్టి ఇప్పటికీ ఆ పనులు ప్రారంభించలేదు కాబట్టి ఆ పనులు ప్రారంభించాలి. ప్రస్తుతానికి తక్షణం చేయవలసినటువంటి తాత్కాలిక ప్రయోజనం ఏవైతే డ్రైనేజీ రోడ్లు అన్నామో అవి కూడా పరిష్కరించాలి. ప్రధానంగా ఆ కాలనీలో దొంగతనాలు కూడా బాగా పెరిగిపోతున్నాయి. కాబట్టి 3,300 మంది కాబట్టి ఇల్లు కాబట్టి అక్కడ ఒక పోలీస్ స్టేషన్ ఏర్పాటు చేయాలి. ప్రస్తుతానికి తక్షణంగా అక్కడ పోలీసు గస్తీని ఏర్పాటు చేసి అక్కడ ప్రజలకి అక్కడ అందరూ కూడా ఎక్కువ మంది కష్టజీవులు ఉన్నారు, ఒంటరి మహిళలు ఉన్నారు, పని చేసుకుని వెళ్ళేటప్పుడు ఆ వంతెన దగ్గర చాలా ఇబ్బంది పడుతున్నారు, ఏమవుతుందని చెప్పి. కాబట్టి ప్రభుత్వం స్పందించి ఈ సమస్యలన్నీ తాత్కాలికంగా పరిష్కరించాలి. పర్మనెంట్గా ఏవైతే సమస్యలు అనుకున్నామో ఆ సమస్యలు పరిష్కరించాలని ఈ సందర్భంగా ఇళ్ల స్థలాల లబ్ధిదారుల తరఫున సిపిఎం పార్టీగా కోరుతున్నాం. జగనన్న కాలనీలో మేము చాలా ఇబ్బందులు పడుతున్నాము. మంచినీళ్ళు లేక, రోడ్డు సదుపాయం లేక, డ్రైనేజీ లేక చాలా ఇబ్బందులు పడుతున్నాం. అయినప్పటికీ ఎవరు కూడా స్పందించట్లేదు. అసలు మా పరిస్థితి ఏంటి అన్నది మాకే అర్థం కాలేని పరిస్థితిలో మేము ఉన్నాము. కుప్పనపూడి పంచాయతీకి వెళ్తే మాకు సంబంధం లేదంటున్నారు, ఆకివీడు మున్సిపాలిటీకి వెళ్తే మాకు సంబంధం లేదంటున్నారు. ఎక్కడికి వెళ్ళి మా బాధను మేము చెప్పుకోవాలా అన్నది మాకు అర్థం కాక ఈ రోజున కలెక్టర్ గారికి మా విన్నపాలు చెప్పుకుందామని మేము వచ్చాము. వెంటనే కలెక్టర్ గారు స్పందించి రోడ్డు నిర్మాణం కానీ, డ్రైనేజీ నిర్మాణం కానీ, మంచినీటి సమస్య కానీ ఏదైనా సరే మాకు తక్షణమే చేయించాలని అక్కడ నివాసులుగా మేము కోరుతున్నాం.